మా కజిన్స్ అందరం కలిసి ఫామ్ హౌస్కి వచ్చినాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అంకాపూర్ వద్దామని. లైక్ జూలైలో ప్లాన్. హలో నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ తేజస్విని. సో ఈ రోజు అయితే మేము మా కజిన్స్ అందరం కలిసి ఫామ్ హౌస్కి వచ్చినాం. సో ఈ ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంది. ఫామ్ హౌస్ ఎక్కడ అంటే నర్సింగ్పల్లి టెంపుల్ దగ్గరనే అనమాట. సో అదనమాట ముచ్చట. యాక్చువల్లీ మాకు 2-3 కజిన్ గ్రూప్స్ ఉన్నాయి. కామనే కదా మనకి, మమ్మీ సైడ్ ఒక గ్రూప్, పప్పా సైడ్ ఒక గ్రూప్ ఉంటారు కదా. సో అట్లా మాకు పప్పా సైడే 2 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం వెళ్ళింది వేరే గ్రూప్ అండ్ ఇప్పుడు వేరే గ్రూప్. ఇయర్ కి ఒక్కసారైనా అందరం కలిసి ఇట్లా ప్లాన్ చేసుకొని కలుస్తాము. అదేందో ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటే అది కాదు, కానీ సడన్ గా ప్లాన్ చేసుకుంటే మాత్రం అయిపోతుంది. మాకే కాదు అందరికి ఇంతే ఉంటది కదా. సో ఇది కూడా అంతే. మేము ఒక 10-15 డేస్ ముందు ప్లాన్ చేసుకున్నాం. ప్రతిసారి హైదరాబాద్ కి మేమే వెళ్తాం. సో ఈసారి మా కజిన్సే వచ్చారు నిజామాబాద్ కి. అండ్ ఇంకోటి, ఎవ్రీ గ్యాంగ్ లో ఒకరు ఉంటారు, మొత్తం ప్లాన్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ వల్లనే క్యాన్సిల్ అయిపోతుంది. మా గ్యాంగ్ లో మాత్రం మా అన్న ఉన్నాడు. అట్లా మీలో ఎవరైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఒక మంచి ఫామ్ హౌస్ కోసం అయితే చూసినాము. 2-3 మైండ్ లో ఉండే, బట్ కంపేర్ చేస్తే ఇదే బెస్ట్ అనిపించింది మాకు. ఇంకా సెకండ్ ఒపీనియన్ వెళ్ళకుండా బ్లైండ్ గా వెళ్ళిపోయినాం దీనికి. అండ్ ఈ ఫామ్ హౌస్ వచ్చేసి లేక్ వ్యూ ఫామ్ హౌస్. ఇది ఎక్కడ అంటే నర్సింగ్పల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరనే అనమాట. చాలా దగ్గర ఉంటది. అండ్ నాకు తెలిసి నిజామాబాద్ లో దీనికంటే బెటర్ ఫామ్ హౌస్ లేదు కావచ్చు. అండ్ ఇక్కడ మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు, లైక్ బర్త్డే పార్టీ గానీ, హల్దీ ఫంక్షన్, అట్లా చిన్న చిన్న ఈవెంట్స్ అయితే చేసుకోవచ్చు. బాగుంది. ఒకవేళ మీకు వీళ్ళ డీటెయిల్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా లోపలికి వెళ్ళిపోతే కింద హాల్ ఉంది అండ్ ఒక సైడ్ కి కిచెన్ ఉంది. అండ్ మంచిగా ఫ్రిడ్జ్ ఉంది, వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, స్టవ్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మంచిగా. జస్ట్ మనం కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకెళ్లి హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పైన అనమాట. ఇక్కడ కూడా చాలా బాగుంది. అసలు ఫామ్ హౌస్ చుట్టూ మంచిగా చెట్లు ఉన్నాయి. అండ్ బయట వచ్చేసి ఇట్లుంది. నాకైతే ఇట్లా చుట్టూ చెట్లున్న ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. అసలు అట్మాస్ఫియర్, ఆ వైబ్ వేరే ఉంటది మొత్తం. ఇక్కడ పైన ఒక రూమ్ ఉంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కింద కూడా వాష్రూమ్ ఉండే. మేము మొత్తం 9 మెంబర్స్ వెళ్ళినాం. సో ఎక్స్ట్రా బెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అండ్ రూమ్ కూడా ఎట్లుందో ఒకసారి చూసేయండి. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది SRS గార్డెన్. సో దీని పక్కకే కన్స్ట్రక్ట్ చేసారు ఈ ఫామ్ హౌస్. అండ్ ఈ ఫామ్ హౌస్ కి మెయిన్ అట్రాక్టింగ్ పాయింట్ ఏందో మీకు తెలుసా? మీకు చూపిస్తాను. ఇదే అనమాట. టెర్రస్ మీద నుండి లేక్ వ్యూ క్రేజీ ఉంది. ఈవినింగ్ కూడా తీసినాను, చూపిస్తా మీకు. ఇంకా కింద గార్డెన్ లోకి వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ మంచిగా ఉయ్యాలుండే. అట్లనే స్ట్రైట్ పోతే మంచిగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. నాకు తెలిసి లాస్ట్ స్విమ్మింగ్ పూల్ లో చిల్లైనాం అంటే గోవాలోనే, అది కూడా మార్చ్ లో. దాని తర్వాత ఇక్కడే. ఇంకా మంచిగా తినేసి కాసేపు రిలాక్స్ అయ్యి పూల్లో చిల్ అయిదాం అనుకున్నాం. లంచ్ ఏమో మమ్మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. సో ఇంటి నుండి ఫామ్ హౌస్ కి తీసుకెళ్ళినాం. లంచ్ కి ఏం చేసినామంటే బగారా రైస్, చికెన్ కర్రీ చేసినాము. ఆ రోజు సాటర్డే ఉండే, సో నేను చెల్లి తినాం. సో మా కోసం ఆలూ ఫ్రై ఇంకా పప్చారు ఉండే. అండ్ చికెన్ కర్రీ పప్చారు కూడా క్రేజీ ఉంటది కాంబినేషన్. ఇంకా పూల్ దగ్గరనే టేబుల్స్, చైర్స్ వేయించుకొని అందరం అక్కడే కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తినేసినాం. ఇంకా తినేసి కొంచెం రిలాక్స్ చేద్దామని అందరం లోపలికి వెళ్ళినాం. సో చెల్లి కేక్స్ చేస్తుంది. సో మా వాళ్ళ కోసం డెజర్ట్ చేసినుండే వైట్ ఫారెస్ట్ ది. ఇంకా తింటూ అట్లా అందరం మాట్లాడుతూ ఉండిపోయాం. సో చెల్లి కేక్స్ చేస్తుందని చెప్పినా కదా, నేను దాని మీద అయితే సపరేట్ షార్ట్ వీడియో అయితే పెడతాను. ఇంకా 3:30 అట్లా పూల్లో కొంచెం చిల్ అయిదామని అందరం పూల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చాలాసేపే స్పెండ్ చేసినాం పూల్ దగ్గర. ఈవినింగ్ అట్లా టెర్రస్ మీదకి వెళ్ళి లేక్ వ్యూ తీద్దాం అనుకున్నా, కానీ మర్చిపోయినా. సో వీడియో తీసేటప్పుడు టైం ఎంత అయిందో నాకు గుర్తులేదు, 5:30 అయిందో 6 అయిందో. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి.
టెంపుల్ కి దగ్గరనే ఉందని చెప్పిన కదా, సో టెర్రస్ మీద నుంచి చూస్తే గోపురం కనిపిస్తది. అండ్ నైట్ డిన్నర్ కి చెల్లి అందరి కోసం చికెన్ బిర్యానీ చేసినుండే, సో ఇదంతా ఆ ప్రాసెసే. ఎట్లాగో అందరం ఉన్నాం కాబట్టి పెద్ద రిస్క్ ఏం కాలేదు. ఒక్కొక్కలం ఒక్కో పని చేసినాం. ఒకళ్ళు ఆనియన్స్ ఫ్రై చేయడం, ఒకళ్ళు అన్ని కట్ చేసేయడం, ఈవెన్ నేను కూడా హెల్ప్ చేసిన, వీడియో తీయడం మాత్రమే కాదు. బిర్యానీ రెడీ అయ్యే గ్యాప్లో అందరం కాసేపు గార్డెన్లో ఉందామని చెప్పేసి గార్డెన్కి అయితే వెళ్ళినాం. బయట చలి మాత్రం అసలు వేరే లెవెల్ ఉండే. లిటరలీ మేము అందరం వణికినాం, అంత ఘోరంగా ఉండే చలి. కొంచెం సేపు గార్డెన్ లో ఉండి ఇంకా బిర్యానీ అయినాక అందరం కలిసి కూర్చొని తినేసినాం. బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా మంచిగా అయింది. ఇంకా నైట్ వీడియోస్ అయితే ఏం తీయలేదు, చాలా డేస్ అయింది కాబట్టి అందరం మాట్లాడి పడుకునేసరికి లేట్ అయిపోయింది. మార్నింగ్ లేట్ లేచినాం. అట్లీస్ట్ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ అన్న తీసుకుందాం అనుకున్నా, మార్నింగ్ లేట్ లేచినాం కాబట్టి అది కూడా మిస్ అయిపోయినా నేను. 11:30కి అట్లా చెక్అవుట్ చేసేసి ఇంటికి వచ్చేసినాం అందరం. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అంకాపూర్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో 2 కార్లు తీసుకుని పోయినాం. 9 మెంబర్స్ ఉన్నాం కాబట్టి కొందరు అందులో కొందరు ఇంట్లో ఉన్నాం. అసలు మెయిన్ గా మేము అందరం ప్లాన్ చేసింది అంకాపూర్ చికెన్ టేస్ట్ చేయడానికి. నిజామాబాద్ నుంచి అంకాపూర్ అయితే చాలా దగ్గర, కానీ మేము ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు. అండ్ అన్న వాళ్ళు అక్క వాళ్ళందరూ స్పెషల్ గా అంకాపూర్ చికెన్ తినడానికి హైదరాబాద్ నుంచి వచ్చారు, ఎందుకంటే అందరికీ తెలిసిందే అంకాపూర్ చికెన్ ఎంత ఫేమస్. సో ఇప్పుడైతే మేము అంకాపూర్కి వచ్చినాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అంకాపూర్ వద్దామని, లైక్ జూలైలో ప్లాన్ చేసినాం కానీ అప్పుడు కుదరలేదు. ఫైనల్గా ఎప్పుడైతే వచ్చేసినాం. సో అదనమాట, జూలైలో ప్లాన్ చేస్తే జాన్లో ఇంప్లిమెంట్ అయింది. అంకాపూర్లో మేము వెళ్ళింది కుమార్గౌడ్ ఆర్డర్ మెస్కి అనమాట. సో ఇది ఎక్కడ అంటే ఖమ్మం నుంచి లోపలికి వెళ్తే రైట్ సైడ్ ఉంటుంది మనకి. యాక్చువల్గా అయితే మనం వెళ్ళే 40-45 మినిట్స్ ముందు వాళ్ళకి కాల్ చేసి చెప్తే మనం వెళ్ళేసరికి రెడీ చేసి పెడతారు వాళ్ళు. మేము వెళ్ళే ముందు కాల్ చేసి చెప్పినాం, కాకపోతే సండే రోజు కాబట్టి కస్టమర్స్ ఎక్కువ ఉండడం వల్ల మేము వెళ్ళేసరికి ఇంకా కాలేదు. ఇంకొంచెం టైం పడుతుంది అంటే ఇంకా అందరం కలిసి ఊరు చూద్దామని ఊరు లోపలికి అయితే వెళ్ళినాం. అసలు అంకాపూర్ విలేజ్ అంటే ఎవరు నమ్మరు, ఒక్కసారి మీరు ఈ బిల్డింగ్స్ చూడండి. ఇంకట్లా ఊరు కొంచెం చూసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. వచ్చేసరికి మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. సో తీసుకొని వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు దారిలో వడలు తీసుకుందామని ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఆగినాం. అంకాపూర్ లో చికెన్ ఎంత ఫేమస్ మక్కలు కూడా అంతే ఫేమస్. సో ఫస్ట్ నాటుకోడి కర్రీ వడలతోనే టేస్ట్ చేయాలని చెప్పేసి వడలు అయితే తీసుకున్నాము. ఇంకా అవి తీసేసుకొని ఎక్కడికి వెళ్తామంటే పప్ప వాళ్ళ ఫ్రెండ్ కి నర్సరీ ఉంది, సో అంకుల్ వాళ్ళ నర్సరీకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఏ ఫుడ్ ఎక్కడ తినాలో అక్కడ తింటేనే మజా వస్తుంది కదా. అసలు ఇక్కడ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి. సో ఫైనల్ గా ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న అంకాపూర్ చికెన్ అయితే టేస్ట్ చేసే టైం వచ్చేసింది. మేము ఏమేమి ఆర్డర్ చేసుకున్నామంటే నాటుకోడి కర్రీ, బగారా రైస్ అండ్ నాటుకోడి బిర్యానీ. వచ్చేటప్పుడు వడలు తీసుకొని వచ్చినాం అనమాట. మేము 9 మెంబర్స్ ఉన్నాం కదా. మొత్తం బిల్ అయితే చాలా తక్కువైంది, 2300 చేంజ్ అట్లా అయింది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ ఎట్లుందో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే నాటుకోడి కర్రీ ఇంకా వడలు వేసుకొని తిన్నా అనమాట. ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది, నాకు నచ్చింది. సో ఇట్లా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తింటున్నాం. యాక్చువల్ గా అయితే నెక్స్ట్ బగారా రైస్ చికెన్ కర్రీ తినాలి, బట్ నేను నాటుకోడి బిర్యానీ తిన్నాను. ట్రస్ట్ మీ గైస్, నాకు ఈ బగారా రైస్ చికెన్ కర్రీ కన్నా నాటుకోడి బిర్యానీ మస్తు నచ్చింది. టేస్ట్
టేస్ట్ మాత్రం అద్రిపోయింది. అసలు ఎందుకు అంకాపూర్ చికెన్ ఇంత ఫేమస్ నాకు అప్పుడు అర్థమైంది. అండ్ అంకాపూర్ దాకా వెళ్ళి తినడం నిజంగా వర్త్ అనిపించింది. ఇంకా మీలో ఎవరైనా టేస్ట్ చేయకపోతే డెఫినెట్ గా టేస్ట్ చేయండి. ఇంకా తినేసి నర్సరీలోనే కాసేపు తిరిగినాము. తర్వాత కొన్ని పిక్చర్స్ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం. సో ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా, మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.